ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీకు, మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని, సుఖ సంతోషాలని, సిరి సంపదలని, అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను. ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి. ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము. నీవు దేనినైతే పోగొట్టుకున్నావో దానిని తిరిగి మళ్ళీ నీ వద్దకు చేర్చబోతున్నాను బిడ్డ. అది ప్రేమైన, బంధమైన, వస్తువైన, స్నేహమైన, ఉద్యోగమైన, బాంధవ్యమైన, వీటిలో ఏ ఒక్కటి నువ్వు పోగొట్టుకున్నా దానిని తిరిగి మళ్ళీ నీ వద్దకు చేర్చబోతున్నాను. దాని విలువ ఇప్పుడు నీకు పూర్తిగా తెలిసి వచ్చింది. ఎన్ని రోజులు నిరాశ, నిస్పృహలతో ఆలోచిస్తూ బాధపడుతూ బంధాన్ని కోల్పోయాను, ఆ రోజు నేను అలా చేయకుండా ఉంటే ఈరోజు చేజారిన బంధంతో సంతోషంగా ఉండేవాడిని కదా అని నిరంతరము ఆలోచిస్తూ బాధపడుతున్నావు. నీవు బాధపడిన సమయాన్ని నేను తిరిగి తేలేకపోవచ్చు, జరిగిపోయిన కాలాన్ని అయితే నేను నీకు తిరిగి ఇవ్వలేకపోవచ్చు, కానీ నీవు కోల్పోయింది మాత్రం తప్పకుండా తిరిగి ఇవ్వగలను. అది ఏదైనా సరే నీ వద్దకు చేర్చగలను. సమయం నీ వద్ద ఉన్నప్పుడే కార్యాలను చక్కదిద్దుకోవాలి. సమయం దాటిపోతే ఏ కార్యాలను చక్కదిద్దుకోలేవు, ఏ బంధాలను హక్కున చేర్చుకోలేవు. సమయం చాలా విలువైనది. అందుకే సమయానికి తగిన విలువనిస్తూ ఉండాలి. నీ వద్దకు అదృష్టం వరించబోయే సమయం ఆసన్నమయ్యింది. నిన్ను వెతుక్కుంటూ వచ్చే అదృష్టాన్ని ఏమాత్రం జారవిడుచుకోకు. గతంలో చేసినట్లుగా ఈసారి కూడా తొందరపాటు నిర్ణయాలతో బంధాన్ని చేజార్చుకోకు. నీ వద్దకు వచ్చే అవకాశాలను చేజార్చుకోవద్దు. ఇంతకాలం దూరమైన బంధం కోసం, అవకాశాల కోసం బాధపడుతూ వస్తున్నావు కదా, దాని విలువ ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమయ్యింది. తప్పు ఎక్కడ జరిగిందో, జీవితం ఎందుకు ఇలా అయ్యిందో తెలుసుకున్నావు. నీ పొరపాట్లను నువ్వు గ్రహించగలిగావు. నీ బాధ, నీ వేదనను చూడలేక చేజారిన దానిని నీ వద్దకు నేనే చేర్చబోతున్నాను. ఇక నుండి అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవమానాలకు, అనుమానాలకు తావు ఇవ్వకుండా, మనస్పర్ధల జోలికి పోకుండా, ఎదుటివారి మనసును గాయపరిచే మాటలు మాట్లాడకుండా ఇక మీదటైనా జాగ్రత్త వహించాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలే కానీ కోపతాపాలకు పోతే బంధాలు దూరం అవుతాయి. మనసు ముక్కలైన తర్వాత కోల్పోయిన బంధం తిరిగి నువ్వు కావాలనుకున్నా నీ దరికి ఎప్పటికీ చేరదు. అందుకే మనసును తాకే మాటల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. తొందరపాటుతనంతో ఎలాంటి నిర్ణయాలను తీసుకోకూడదు. ఆవేశం అనర్థాలకు కారణమవుతుంది. ఆలోచన ప్రశాంతతకు నిలయమవుతుంది. నీ జీవితంలో అబద్ధాలకు చోటు ఇవ్వొద్దు. అబద్ధం అనేది వినడానికి ఇంపుగానే ఉంటుంది, కానీ ఆ అబద్ధం జీవితాన్ని జటిలతరం చేస్తుంది. నిజమనేది మనసుకు గాయపరిచేలా ఉంటుంది, కానీ ఆ నిజమే నీ జీవితానికి తోడుగా నిలుస్తుంది. అబద్ధంతో మొదలైన ఏ బంధమైనా ఎక్కువ రోజులు నిలబడదు. అది స్నేహమైన, ప్రేమైన, బంధమైన, మరి ఏదైనా కావచ్చు. అందుకే నీ జీవితంలో అబద్ధానికి తావు ఇవ్వకు. నీ గురించి నీవు మాత్రమే ఆలోచించుకో. చుట్టూ ఉన్న వారి గురించి, వారి మాటల గురించి నీకు అవసరం లేదు. నీ జీవితాన్ని నీవే కదా చక్కగా నిర్మించుకోవాలి. వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు అన్న ఆలోచనలతో నీ జీవితాన్ని నీవే పాడు చేసుకోకు. ఈ జన్మలో మాత్రమే కొన్ని బంధాలకు రుణపడి ఉంటావు. అది తల్లిదండ్రుల బంధమైనా, అక్కా చెల్లెళ్ళ బంధమైనా, స్నేహ బంధమైనా సరే, ఏ బంధమైనా, ఏ ప్రేమ బంధమైనా సరే. ఈ జన్మలో భగవంతుడు ఏ బంధమైతే నీకు ప్రసాదిస్తాడో ఆ బంధాన్ని దూరం చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఉన్నన్ని రోజులు వారితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి. అనవసరంగా మనసును కష్టపెట్టుకొని వారిపై కక్ష సాధింపులు పెంచుకోవడం వల్ల జీవితంలో ఒంటరిగా మిగిలిపోవలసి వస్తుంది. నీ జీవితంలో ఉన్న బంధాలను గురించి, వారిని గౌరవించి జీవితం ఆనందంగా సాగేలా ప్రయత్నించు. ఒకవేళ నీ తప్పు లేకపోయినా, నీ పట్ల ద్రోహం తలపెట్టినా, నీకు అన్యాయం చేయాలని చూసినా, నీకన్నిటికీ కారణమైన వారిని భగవంతుడు క్షమించినా కర్మ ఏమాత్రం వారిని వదిలిపెట్టదు. ఏదో ఒకరోజు వారు తప్పకుండా శిక్షను అనుభవించి తీరవలసిందే.
కర్మకు ఎవరు అతిథులు కాదు. బాధ పెట్టే గతం గురించి ఇక ముందు ఆలోచించక, భవిష్యత్తును ఆనందమయంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించు. సమయం ఆసన్నమయ్యింది. నీకు మాట ఇచ్చినట్లు నీ నుండి చేజారిన దానిని తప్పకుండా నీ వద్దకు చేరుస్తాను. ఇక ముందు నుండి నీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఆనందంతో జీవితాన్ని ముందుకు కొనసాగించు. శ్రద్ధ, సబూరి, నమ్మకంతో నాతో కలిసి అడుగులను ముందుకు వెయ్యి. నీకు అంతా శుభమే జరుగుతుంది. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.